శ్రీ గురుభ్యో నమ. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం మార్గశిర మాసం హేమంత ఋతువు బహుళపక్షం గురువారం 26 డిసెంబర్ 2024 ఏకాదశి రాత్రి 12 గంటల 44 నిమిషాల వరకు, స్వాతి నక్షత్రం సాయంత్రం 6 గంటల 9 నిమిషాల వరకు, వర్జం రాత్రి 12 గంటల 15 నిమిషాల నుండి 2 గంటల 2 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 25 నిమిషాల నుండి 11 గంటల 9 నిమిషాల వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2 గంటల 51 నిమిషాల నుండి 3 గంటల 35 నిమిషాల వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు, శుభ సమయం ఉదయం 8 గంటల నుండి 8 గంటల 40 నిమిషాల వరకు, సాయంత్రం 3 గంటల 15 నిమిషాల నుండి 4 గంటల 20 నిమిషాల వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు: దక్షిణామూర్తి అష్టోత్తరం చదవండి. ఓం నమః శివాయ ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చెయ్యండి. మేషరాశి: సంఘంలో పేరు మర్యాదలు కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తిరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశాలను సద్వినియోగం చేసుకోగలుగుతారు. వృషభ రాశి: టీ టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకి కాలం బాగుంటుంది. వ్యవసాయ వృత్తిలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి: చిన్న చిన్న వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది. బ్యూటీ పార్లర్, మేకప్కి సంబంధించినటువంటి ఉత్పత్తుల క్రయ విక్రయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. పెట్టిన పెట్టుబడులను రప్పించుకోగలుగుతారు. కర్కాటక రాశి: టీ టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంటుంది. కాంట్రాక్ట్ బేసిస్ పైన పనిలో ఉన్నవారికి పర్మనెంట్ ఉద్యోగానికి సంబంధించిన గల వార్తలను వినగలుగుతారు. సింహరాశి: ఎలక్ట్రానిక్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకించి బ్యాంక్ మేనేజర్లకి, మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నవారికి మీ యొక్క టార్గెట్లని మీరు రీచ్ అవ్వగలుగుతారు. కన్యారాశి: ఉన్న వస్తువులను మార్చి కొత్తవి కొనుగోలు చేయాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. ఇన్సూరెన్స్కు సంబంధించినటువంటి అంశాల పట్ల శ్రద్ధ అవసరము. తులారాశి: తాత్కాలిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. సంతాన విషయంలో మంచి శుభవార్తను వినగలుగుతారు. వృశ్చిక రాశి: మీ పేరు మీద చేసే వ్యాపారాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు. రుణానికి సంబంధించినటువంటి అంశాలు ప్రస్తావనకు వస్తాయి. ధనస్సు రాశి: సేల్స్ రిప్రజెంటేటివ్స్కి, మేనేజర్లకి కాలం అనుకూలంగా ఉంటుంది. ఆహ్లాదభరితమైనటువంటి వాతావరణంలో ఉండగలుగుతారు. మకర రాశి: దూర ప్రయాణాలు లాభిస్తాయి. ఆకస్మిక ధనలాభం, వస్తులాభం. కుంభరాశి: క్యాటరింగ్ వ్యాపారంలో ఉన్నవారికి, టెంట్ హౌస్ వ్యాపారంలో ఉన్నవారికి ఆర్డర్లు వస్తాయి, కానీ ఆదాయం మాత్రం బయటే ఆగిపోతుంది. మీనరాశి: ఆరోగ్య విషయంలో ఖచ్చితమైన నిర్ణయాలను, జాగ్రత్తలను తీసుకోగలుగుతారు. ఆదాయ వ్యయాలకు సంబంధించినటువంటి అంశాల పట్ల మంచి అవగాహన కలిగి ఉంటారు.